షాలేము రాజు అయిన మెల్కీసెదెకుకు చెల్లించాడు. అందుకే అబ్రహాము ఆస్తిలో దీవించబడ్డాడు, కుటుంబంలో సంతానంలో దీవించబడ్డాడు. ఏదైతే లేదో అది వృద్ధి చెందింది అబ్రహాము. ఈరోజు నీ జీవితం, నీ కుటుంబం దీవించబడాలంటే దేవునికి విధేయత కలిగి దేవుని మాట విని ఆయన చెల్లించవలసినవి తప్పక నువ్వు చెల్లించాల్సిందే. నువ్వు దొంగిలిస్తే మాత్రం ఒక కయీను వలె మిగిలిపోతావు. దొంగిలిస్తే మాత్రం ఒక అననీయ సప్ఫీరాల వలె మిగిలిపోతావు. దేవునికి ఇవ్వవలసినవి ఖచ్చితంగా దేవునికి చెందాల్సిందే. కాబట్టి అలాగున విధేయత కలిగి విశ్వాసంలో ఎదుగుతూ దేవునికి చెందవలసినవి మన సమయం అవ్వచ్చు, మన హృదయం అవ్వచ్చు, మన శరీరం అవ్వచ్చు, మన రాబడి అవ్వచ్చు, ఏదైనా దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇస్తూ దేవుని మహింపరిచే వారంగా ఉందాం. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక.